ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బ్రిక్స్ కంట్రీస్ రీసెంట్ గా చూసుకుంటే ట్రంప్ ఈ కంట్రీస్ గురించి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. అంటే ఎందుకు అంటారు, అంటే బ్రిక్స్ కంట్రీస్ కి అంత వ్యతిరేకంగా మాట్లాడే అంత ధైర్యం కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటారు బ్రిక్స్ కంట్రీస్ కి? బ్రిక్స్ అంటే యాక్చువల్ గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అండి. యాక్చువల్ సౌత్ ఆఫ్రికా మొదట్లో జాయిన్ అవ్వలేదు, 2006 లో బిగిన్ చేశారనమాట. 2006 లో అప్పుడు ఈ 4 కంట్రీసే ఉండేవి. తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ తర్వాత బ్రిక్స్ అయిందనమాట ఇది. ఇప్పుడు తర్వాత రీసెంట్గా మళ్ళీ ఇంకా 3 కంపెనీస్ యాడ్ అయ్యి మొత్తం 10 కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో బ్రిక్స్లో. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథోపియా, ఇరాన్ అండ్ యుఏఈ అండ్ ఇండోనేషియా అనమాట. అండ్ సౌదీ అరేబియా కూడా అఫీషియల్గా అప్లై చేసుకుంది, ఇంకా మెంబర్ అవ్వలేదు. దాంతో కలుపుకుంటే 11 అయినట్టు లెక్క. అంటే లీగల్గా అయితే 11, ఇప్పుడు 10. ఇది కూడా జాయిన్ అవుతే 11 అవుతాయి అనమాట. అందుకని బ్రిక్స్ కంట్రీస్ అఫీషియల్గా మనం 10, 11 అనుకోవచ్చు ఇప్పుడు కలిపితే. కానీ దీంట్లో పార్ట్నర్గా ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఇంకొక 10 దాకా ఉన్నాయి అనమాట. తర్వాత అఫీషియల్గా ఇందులో మెంబర్షిప్ కావాల్సిన అప్లై చేసి ఇంకొక 11 ఉన్నాయి అఫీషియల్గా. ఇంకా తర్వాత దీంట్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న కంపెనీస్ ఇంకొక 15 ఉన్నాయి. మొత్తం మీద ఇది 48 కంట్రీస్. అంటే బ్రిక్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే కనుక 46 కంట్రీస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని నాటో వర్సెస్ బ్రిక్స్ కనుక మనం పెట్టామనుకోండి, నాటో మెచ్యూరిటీ అయ్యి అవుట్డేట్ అయిన మెచ్యూరిటీ కంట్రీస్ అనమాట. బట్ ఇవన్నీ అప్కమింగ్ గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ కంట్రీస్లో గ్రోత్ ఎక్కువ ఉంది, ప్రవర్టీ ఎక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఇది షైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అయితే వీళ్ళు ఈ కూటమిలో జాయిన్ అవుతే నేను ఒప్పుకోను. వీళ్ళు కూటమి అమెరికాకి వ్యతిరేకంగా ఉంది, ఈ కూటమి డాలర్ని ఛాలెంజ్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఇందులో కనుక మెంబర్ లాగా ఉంటే మీ మీద మేము ట్యాక్స్లు వేస్తామని చెప్తున్నాడు అండి. కానీ ఇందులో ఉన్న అన్నీ కూడా అమెరికాకి అంత ఎక్స్పోర్ట్ ఇస్తే కంపెనీస్ ఏం కాదు. అమెరికా వాళ్ళకి ఏదైనా ఇంపోర్ట్ చేస్తుంటే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారేమో, కానీ దాంతో బిజినెస్ చేయనట్టు నేను చేయలేరు కదా. అందుకని వీటిని నిజంగా కంట్రోల్ చేస్తానంటే చేయలేదు. ఇందులో మేజర్ అంటే బ్రెజిల్ అనుకోండి. బ్రెజిల్ ఒకటే కొంచెం అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఎకానమీ, బట్ రష్యా వాళ్ళు ఆల్రెడీ దానికి యాంటీ. ఇండియా వాళ్ళు ఎటైనా బెండ్ చేయగలుగుతారు. చైనా అట్టాగా అమెరికాకి యాంటీ. మేజర్ ఎకానమీస్ ఈ టాప్లో ఈ 5 ఉంటాయి ఇక్కడ. మిగతా 1 ట్రిలియన్ లోపే ఉంటాయి మన చిన్న చిన్న అన్ని. మొత్తం మీద బ్రిక్స్ అంటే 10 కాదండి, ఆల్మోస్ట్ 45 కంట్రీస్ అనుకోవచ్చు మనం. 45 కంట్రీస్. కొన్ని ఆల్రెడీ జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాయి, కొన్ని అప్లై చేసుకుని మెంబర్షిప్ కోసం, కొన్ని ఏమో ఇంట్రెస్ట్ ఉంది మాకు కూడా అలౌ చేయండి అంటున్నారు. బట్ ప్రస్తుతానికైతే ఓన్లీ 10కే మెంబర్షిప్స్ ఉన్నారు దీంట్లో. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేస్తారు. ఇవి కనుక ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ అమెరికన్ డాలర్కి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒక బ్యాంకుని పెట్టుకున్నారు, ఆల్రెడీ కరెన్సీ కూడా ఉమ్మడిగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే బిజినెస్ ఉమ్మడిగా చేస్తారు. కాబట్టి ఏదైనా డాలరైజేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది అమెరికాకి అర్థమైంది కాబట్టి ఇండైరెక్ట్గా బెదిరించడం బీన్ చేస్తున్నారు. ఇందులో మేజర్గా ఏంటంటే చైనా అట్టకు అమెరికాకి ఆపోజిట్ అది. నెక్స్ట్ ఇండియానే బిగ్గెస్ట్ కంట్రీ ఇక్కడ, అంటే ఆల్మోస్ట్ 4 ట్రిలియన్ ఎకానమీ మంది మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని మనది నయానో భయానో బెదిరించేసి దానికి దూరంగా ఉంచడం ట్రై చేస్తుంటారండి. బట్ ఇండియా మొదటి నుంచి ఇండిపెండెంట్ కంట్రీ. అది రష్యాకి దగ్గరగా అయినా అమెరికా దగ్గర దాని ఇష్టం అనమాట. అది వాళ్ళ నీడ్స్ ఎలా ఉంటే అలా చూసుకుంటా పోద్ది. అందుకని వాళ్ళు చెప్పారు కదని చెప్పేసి ఇది వదిలేసే ఛాన్స్ లేదు. ట్రంప్ క్లియర్గా ఉన్నాడు, మీరు ఆ వైపు ఉంటారు ఈ వైపు ఉంటారు తేల్చుకోండి, 2 వైపు ఉంటారంటే కుదరదు అని చెప్తున్నాడు. ఇండియా వాళ్ళు ఏంటంటే మాకు ఇంటర్నల్ ఇంట్రెస్ట్ మాకు ముఖ్యం, మా కంట్రీ అవసరాలు మాకు ముఖ్యం, మాకు ఎక్కడ బెనిఫిట్ ఉంటే అక్కడ వెళ్ళిపోతాం తప్ప మేము అక్కడెక్కడ ఏం లేదు, మొదటి నుంచి మా సిద్ధాంతం అదని వీళ్ళు క్లియర్గా ఉన్నారు. దాంతో వచ్చిన గొడవ అనమాట ఇదంతా కూడా. డెఫినెట్గా బ్రిక్స్ ఏదో ఒక రోజు నాటోని అమెరికాని ఛాలెంజ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే గ్రోత్ అంతా ఇక్కడే ఉంది. ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు కూడా అప్లై చేశారు దీనికి మెంబర్షిప్ కోసం. కాబట్టి ఇది ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది బ్రిక్స్. అందుకని అమెరికా ట్రంప్ అనుకున్నంత చిన్నదేం కాదు బ్రిక్స్ కంట్రీస్, చాలా పెద్ద కంట్రీస్. డెఫినెట్గా ఛాలెంజ్ చేస్తాయి, అందులో డౌట్ లేదు ముందు రోజుల్లో. ఎందుకంటే దీని జీడీపీ గ్రోత్ ఎక్కువ, దీని జనాభా ఎక్కువ, దీని ఫ్యూచర్లో విజిబిలిటీ కూడా ఎక్కువ ఉంది. అమెరికా అండ్ యూరోప్లో ఏంటంటే అన్ని అవుట్డేటెడ్ కంట్రీస్, అవన్నీ కూడా డెడ్ ఎకానమీలు అవి రాను. అందుకని ప్రస్తుతానికి అవి స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ డెఫినెట్ ఫ్యూచర్లో నాట్ గోయింగ్ టు ఛాలెంజ్. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.